హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోవడం. నేను మీ ప్రసాద్. పోలవరంపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. విషయం ఏంటి అంటే, అంబటి రాంబాబు గారు, ఈ పేరు మీకు పరిచయం ఉంది కదా, సో ఎవరు మర్చిపోతారులేండి. ఆయన మాజీ మంత్రి, అది కూడా ఏ శాఖకి? నీటిపారుదల శాఖకి. ఆఫ్కోర్స్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నోటిపారుదల శాఖ అది ఇది అంటారు, కానీ నీటిపారుదల శాఖ మంత్రి మాజీ. సో అటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ పెట్టి పోలవరానికి సంబంధించిన దానిపైనే వ్యాఖ్యలు చేశారు. సో ముందుగా ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే, ఒక మాజీ మంత్రిగా నా పైన బాధ్యత ఉంది కాబట్టి పోలవరానికి సంబంధించిన దానిపైన అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం, అన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఈ అంశం ఒక్క నిమిషం అలా ప్రక్కన పెడితే, అసలు 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలవరం పరిస్థితి ఏంటి అని కనుక ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, 19లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మరి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా చేసింది ఎవరు? మొదటి క్యాబినెట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. సో ఆయన అసెంబ్లీ సాక్షిగా అనేక రకాలైన ఛాలెంజ్లు ఏంటి అంటే, అన్న ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగులు కావచ్చు, లేదా డేట్లు ఫిక్స్ చేసి ఇదిగోండి రాసి పెట్టుకోండి ఇది నా ఛాలెంజ్ అని తొడలు కొట్టి మరి వీ విల్ ఫినిష్ బై సో అండ్ సో టైం అని చెప్పేసి డెడ్ లైన్ పెడతాం, దాని తర్వాత మరలా ఆ లైన్ మార్చడం. సో ఈ విధంగా ఇది ఛాలెంజ్లకు మాత్రమే పరిమితమైంది, కానీ ప్రజలకు సంబంధించి ఆ ప్రాజెక్టు ఏ మాత్రం కూడా ఇంచు కూడా జరగల. సో పోలవరం అనేది ప్రజలకి వరం కాదు కదా, శాపంగా మారింది. 1 సంవత్సరమా 2 సంవత్సరాల కొన్ని దశాబ్దాలుగా ఈ పోలవరానికి సంబంధించి అట్లాగే ఉంది. సాధారణంగా ఎండమావులు అంటారు చూసారా, దగ్గరికి వెళ్తే ఏముండదు, అదే పరిస్థితి పోలవరానికి సంబంధించి. రాజకీయ పార్టీలు మాత్రం బీభత్సంగా లబ్ధి పొందుతున్నాయి. ఏంటి అంటే, ఇదిగోండి వ్యవసాయానికి సంబంధించి రైతులకు కావచ్చు, అలాగే కరువు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు, త్రాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడుతుంది ప్రాజెక్టు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి, కరువు రహిత రాష్ట్రంగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ పోలవరాన్ని ఎరగా చూపించి ప్రజల దగ్గర నుంచి ఓట్లు అయితే దండుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. సో దాని పరిస్థితి ఏంటా అంటే, ఇదిగోండి ఇప్పటికీ అట్లాగే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తను ముఖ్యమంత్రిగా మరలా 4వసారి అయిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన 5 రోజులకే పోలవరాన్ని సందర్శించారు. సందర్శించిన తర్వాత ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఓ విధంగా పోలవరాన్ని నాశనం చేసేశారు. ఏదైతే తన హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు 72% వరకు పూర్తి చేశాము. సో దాని తర్వాత పూర్తి చేయవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా. మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు? ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి తన ఆవేదనని వ్యక్తపరిచారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అంటే, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్తో మొత్తం అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ముందుగా అసలు పరిస్థితి ఏంటి, ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, మరలా అదంతా కూడా చేయాలి, అదేవిధంగా ఎంత సమయం పడుతుంది, ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఇదంతా కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి, ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 4 సంవత్సరాల సమయం పడుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఈ రివ్యూ చేయటం ఇందులో కరెక్టా రాంగా? సాధారణంగా ఎవరైనా సరే ముందు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బాధ్యత ప్రకారంగా వెళ్ళాలిగా, సందర్శించాలిగా, దానిపైన రిపోర్ట్ తయారు చేయించాలిగా. అదే చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో ఇప్పుడు ఎక్కడ తెలుగుదేశం పార్టీ అంటే క్లెయిమ్ చేసుకుంటుందా అనే బాధో మరి ఆవేదనో కానీ ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా నేను బాధ్యతగా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అన్నారు. కరెక్ట్, ఇప్పటికీ బాధ్యత గుర్తొచ్చింది అంబటి రాంబాబు గారికి. మరి ఇదే బాధ్యత ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేదు? ఏ రోజైనా సరే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి పోలవరం స్టేటస్ ఇది, తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19 వరకు ఇంతవరకు వచ్చింది, 19 నుంచి ఇప్పుడు మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పేసి మరి రివర్స్ టెండరింగ్ వేసి వారి దగ్గర నుంచి వీరి దగ్గర తీసుకొచ్చుకున్నారు కదా. కనీసం ఆ రివర్స్ టెండరింగ్ చేసినందుకైనా వర్క్ ఏమాత్రం చేశారు? మేము ఎంత ఇన్ని కోట్లు సేవ్ చేస్తున్నాం ప్రభుత్వానికి అన్నారు, ప్రజల సొమ్ము సేవ్ చేస్తున్నాం బ్రహ్మాండం అని చెప్పేసి చాలామంది కూడా సంతోషపడ్డారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు భలే నిర్ణయం తీసుకున్నారే, ఓహో ఇంత సేవ్ చేస్తున్నారా, లేకపోతే ఇంత దుర్వినియోగ పాలైపోయేదా అని ప్రజలు మొదట్లో చాలా వరకు నమ్మి ఉన్నారు. తీరా కట్ చేస్తే ఏమైంది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, దానికి తగినట్టుగా పనులేమి పూర్తి కాలేదు, ఉన్న దాంట్లో పురోగతి అనేది లభించలేదు.
సో దానివల్ల ఎక్కడికక్కడ వర్క్స్ ఆగిపోయినాయి కదా. అదేమిటి అంటే కోవిడ్ అన్నారు. కోవిడ్ వచ్చింది ఇప్పుడు 2020-21. ఆ తర్వాత 22-23 ఏమైంది? ఎక్కడ కూడా దానికి సంబంధించిన స్టేటస్ పోనీ ఇది పరిస్థితి ఇంతవరకు వచ్చింది లేదు, కేంద్రం నుంచి నిధులు రాలేదు, ఈ విధంగా ఇంతవరకే చేయగలిగాము, ఇంకా ఎంత సమయం పడుతుంది, దాని పరిస్థితి దాని స్టేటస్ ఇది అని ఏ రోజైనా చెప్పారా? అదేమిటి అంటే అంబటి రాంబాబు గారు మంత్రి అయిన తర్వాత ప్రతి క్షణం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో పాలసీల మీద మాట్లాడితే ఓకే, కానీ వ్యక్తిత్వ హననం ఈ విధంగా చేసి ఇప్పటికీ బాధ్యతలు పద్ధతులు అనేవి గుర్తొచ్చినాయి అన్నట్లుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని అన్నారు. మరి నిజాలేంటి? 2019 నుంచి 24 వరకు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? సో ఇదిగో ఇంతవరకు వచ్చింది అని చెప్పేసి ఈ రోజున చెప్పారా? కానీ ఏదైనా సరే మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి ఇంకో దానికి లింక్ పెడతాం. చివరికి ఒక విలేకరు అడిగిన ప్రశ్న, అంబటి గారు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళి ఎప్పుడు అప్పుడు పూర్తవుతుంది అని చెప్పేసి అన్నారు, మీకు గుర్తున్నట్లయితే. సో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళకి ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి ఏమన్నా సంబంధం ఉందా? ప్రజలు ఏమని ఆలోచిస్తారా మాత్రం కూడా అనుకోరా? ఒక బాధ్యత గల పదవి, మంత్రి పదవి, పైగా అది జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి. అటువంటి ప్రాజెక్టుని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ విషయాలకి లింక్ పెట్టేసి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ప్రతి ఒక్క విషయం గుర్తుంచుకుంటారు. అందుగురించే వైసీపీకి ఏదైతే 2019లో అంత బలంగా సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలే 2024 కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో అసలు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అంటే ఇదిగో ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికిడు అనేది, అది సాక్షాత్తు ఇదే, అంతకుమించి ఇంకేమీ లేదు. చివరికి ఇప్పుడు బాధ్యతగా పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల మరొక ప్రధాన కారణం కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఏంటి అంటే అంబటి రాంబాబు గారు అసలు లేరు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, లేదా ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, పారిపోయారు, ఇలా అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ వార్తలన్నింటికి చెక్ పెట్టాలి అంటే నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు అని ప్రజలకు తెలియజేయాలి అంటే ఆ వార్త మీద స్పందించే దానికంటే కూడా పోలవరం పైన స్పందిస్తే కాస్త బాగుంటుంది అని భావించారేమో కానీ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టారని మరికొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అంబటి రాంబాబు గారికి ఇదే బాధ్యత అనేది ఆయన పదవిలో ఉన్నప్పుడు కనుక నిర్వర్తించినట్లయితే బ్రహ్మాండంగా ప్రజలకి ఎంతో కొంత ఉపయోగం జరిగేది. సో అటువంటిది అప్పుడు లేని బాధ్యత మాత్రం ఇప్పుడు వచ్చింది. సో కొంత మాట్లాడే విధానం మారింది. మీరు గమనిస్తే ఈయనకేంట్లే వైసీపీలోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో మాటల్లోనే చాలా తేడా వచ్చింది. మాట్లాడే దాంట్లో కొంచెం గౌరవం ఆచితూచి మాట్లాడటం జరుగుతూ ఉంది. సో ఈ వ్యాఖ్యలు వీళ్ళు 2 నెలల క్రితం ఇదే నాయకులపైన ఏ విధంగా మాట్లాడే గుర్తుంచుకోండి మీరు. పోనీ ఎన్నికల సమయంలో ఇదిగో అలా చేశారు ఇలా చేశారు అనే దానికంటే కూడా పెళ్ళిళ్ళని, వ్యక్తిత్వ హననం, ఈ విధమైన వ్యాఖ్యలు తప్ప ఏమీ లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పేసి ఇప్పుడు చెబుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రజలకైతే మాత్రం ఇదిగో ఆ విధంగా ఇవాళ అయిపోతుంది రేపు అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత కమిట్మెంట్తో చేయాలి అని, ఖచ్చితంగా ఈసారి పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి తెలియాలి అంటే రేపు ఆ రిపోర్టు చేసిన తర్వాత మరి కేంద్రం పెద్దల దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న సిచ్యువేషన్, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు సింగిల్గా టచ్ అవ్వలేదు కాబట్టి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల సంఖ్య కూడా బలంగా ఉంది కాబట్టి అలయన్స్కి సంబంధించి. సో రాష్ట్ర అభివృద్ధికి ఏది కావాలన్నా సరే వాళ్ళ సహకారం బ్రహ్మాండంగా అందిస్తాము అనే నమ్మకం చాలామంది ప్రజల్లో కూడా ఉంది. అది బయట కూడా ప్రజల్లో నడుస్తూ ఉంది. సో ఇటువంటి తరుణంలో అదే కనుక జరిగింది అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. అలా కాకుండా ఇలాగే డ్రాగన్ చేసుకుంటా మరలా 2029 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఇదే పోలవరాన్ని చూపించి పూర్తి చేస్తామంటే మాత్రం ఇక ఆ దేవుడికే తెలియాలి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది. కానీ మెజారిటీ ప్రజలైతే ఈసారి చాలా బలంగా నమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతుంది రేపు ఎన్నికల సమయానికి అని అనుకుంటున్నారు. మరి ఇంత బాధ్యతగా ఈసారి ఖచ్చితంగా వాళ్ళు కనుక పూర్తి చేయగలిగితే ప్రజలకి కూటమి నాయకులపైన ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా ఇలాగే డ్రాగ్ ఆన్ చేసుకుంటా పోతే మాత్రం కూటమి పైన కూడా ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ సమయంలో ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కేంద్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరిపైన కూడా మరింత బాధ్యత ఉంది. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మెలిగి వాళ్ళు ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే ప్రజలు చాలా ఆనందంతో ఉంటారు. అదేవిధంగా రైతులకి సంతోషాన్ని
కొంత వాళ్ళకి పంటకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏదైతే వాళ్ళ పంటకు సంబంధించి నీటి కొరత ఉందో అదంతా కూడా గట్టెక్కితే వాళ్ళందరూ కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటారు. మరి రైతులకి ఆనందాన్ని కలిగించేలాగా ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ దీనిపైన సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.